రవితేజ నటించిన మాస్ జాతర మూవీ ఎలా ఉందో చూద్దాం రండి. చాలా రోజుల నుంచి టాక్ లేక సతమతమవుతున్న రవితేజ గారికి ఈ మూవీ అన్న హిట్ అయిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. రవితేజ శ్రీలీల నటించిన ధమాకా మూవీ లాస్ట్ టైం సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే 100 క్రోర్స్ కూడా కొట్టడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఇద్దరు కాంబినేషన్ ఇప్పుడు వర్కౌట్ అయిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం. అయితే హీరో పేరు వచ్చేసి లక్ష్మణ్ బేరి అనమాట. ఈయన నిజాయితీ గల రైల్వే పోలీస్ ఆఫీసరు. ఈయన ముందు అన్యాయం జరిగితే తట్టుకోలేడు. ఎంత కష్టమైనా సరే తన అధీనంలోకి తెచ్చుకొని దానికి న్యాయం చేస్తాడనమాట. ఇలా చేయడం వల్ల హీరోని వేరే చాటుకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అలాగ చేయడంలోనే ఆ తర్వాత తను అల్లూరి జిల్లాలోని అడవివరం రైల్వే స్టేషన్కు ట్రాన్స్ఫర్ అవుతాడు. అక్కడ ఆ ప్రాంతాన్ని విలన్ సిముడు నవీన్ చంద్ర అనమాట. ఆ ప్రాంతాన్ని మొత్తం ఆయన హ్యాండ్ వర్క్లో ఉండిద్ది. ఆయన చేపిస్తూ ఉంటాడు. అక్కడ ఆయన చేసే పని ఏంటంటే శీలావతి అని గంజాయి పంటను పండించి ఆ చుట్టుపక్కల ఉన్న రైతులతో దీన్ని పండించి మనకి ఢిల్లీ కానీ కలకత్తా ఇలా స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. ఆ చుట్టుపక్కల ఉన్న మంత్రులు, పోలీసులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా విలన్కి మన సిముడు విలన్ ఈయనకి సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇంత పవర్ఫుల్ ఈ విలన్ని సాదాసీదా అయిన మామూలు రైల్వే పోలీస్ ఆఫీసర్ హీరో రవితేజ గారు ఎలా అడ్డుకున్నారు అనేది, ఆయన గంజా వ్యాపారాన్ని ఎలా కోలుతీసాడు అనేది కథ. ఇంకా మిగతా కథ విషయానికి ఇలా కథ ఉంది. నటీల గురించి వస్తే శ్రీలీల గారు, రవితేజ గారు నటించిన కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. అలాగే రాజేంద్ర బ్రదర్స్ గారి సీన్ కూడా కొన్ని బాగున్నాయి. అలాగే ఆది గారు, అజయ్ ఘోష్ గారు వీళ్ళ కామెడీ అక్కడక్కడ పండిందని చెప్పొచ్చు. ఈ మూవీ మొత్తం రవితేజ గారు భుజాల మీద వేసుకొని నడిపించారా అనడంలో తీసుకోడు అనమాట. మనకి రవితేజ గారి వింటేజ్ రవితేజ గారిలా కనిపిస్తారు. విక్రమార్కులు ఎలా ఉన్నారు పవర్ఫుల్గా, అక్కడక్కడ మనకి అందంగా కూడా కనిపిస్తాడు. ఈయన ఫేస్ కానీ ఈయన యాక్టింగ్ గురించి అయితే మనం చెప్పక్కర్లేదు, చించిపడేస్తాడని చెప్పొచ్చు. అయితే యాక్షన్ సీన్స్ అయితే బాగున్నాయి. 2-3 ఫైట్లు కూడా హైలైట్గా ఉన్నాయి. ఖాళీగా ఉంటే వన్ టైం వాచ్ అనమాట ఈ మూవీ. యావరేజ్ మూవీ అండ్ చూసేయండి టైం పాస్కి. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్.